This conference will now be recorded. Now the concept name is nested structures. Okay, so you know that already nested if అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఒక if లోపల ఇంకొక if ని అరేంజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as nested if. ఓకే, అలాగే నెస్టెడ్ లూప్స్ అని అంటాం. అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ని యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as నెస్టెడ్ లూప్. ఓకే, లైక్ సిమిలర్ ఎగ్జాంపుల్ లైక్ నెస్టెడ్ ఫర్ లూప్ అని అంటాం. అంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఇంప్లిమెంటేషన్. లైక్ మనం ఆల్రెడీ 2 డైమెన్షన్ అరేస్, లైక్ స్ట్రింగ్ అరేస్ అటువంటి ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు కంపల్సరీగా మనము అక్కడ నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తుంటాం. ఓకే, అంటే ఒక దాని లోపల నెస్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక దాని ఇంప్లిమెంటేషన్ ఇంకొకటి దాని లోపల యూజ్ చేస్తుంది, దాన్ని నెస్టెడ్ అని అంటాం. ఓకే, సో హియర్ నెస్టెడ్ స్ట్రక్చర్స్ అని అంటాం. సో నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక స్ట్రక్చర్ కి లోపల ఇంకొక స్ట్రక్చర్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం అని అంటాం. ఓకే, సో స్ట్రక్చర్ విత్ ఇన్ ఎ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ నెస్టెడ్ స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయమ్మా. ఓకే, అది ఎలా సార్ అంటే స్ట్రక్చర్ ని 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మీరు ఎన్ని కావాలంటే అన్ని స్ట్రక్చర్స్ తీసుకోవచ్చు. సో ఒక స్ట్రక్చర్ లోపల అంటే ఎంబెడెడ్, ఓకే, మెర్జ్ చేసి ఒక స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం, అదొక సబ్ ప్రాసెస్. అలా కాకుండా ఒక స్ట్రక్చర్ ని ఇప్పుడు డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, సో ఆ డిఫరెంట్ స్ట్రక్చర్స్ కి మనము ఎలా నెస్టింగ్ ఇంప్లిమెంటేషన్ చేయాలనే దానికి సపరేట్ గా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, ఇలా 2 టైప్ ఆఫ్ నెస్టింగ్ స్ట్రక్చర్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్ ఉన్నాయి. సో మీకు రెండిటికి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయనేది మనం ఆల్రెడీ ఇప్పుడు చూసుకుందాం. ఓకే, సో యు నో దట్ నెస్టెడ్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఇది దేనికి మీ మెయిన్ ఇంపార్టెన్స్ కింద మనం ఎక్కువగా వాడతాం సార్ అంటే కాంప్లెక్స్ డేటా టైప్స్ కి మెయిన్ గా వాడతారంట. లైక్ కాంప్లెక్స్ డేటా టైప్స్ అంటే ఏం లేదు, మా జస్ట్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లెక్స్ డేటా టైప్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్స్ డేటా టైప్ నేమ్ మనం రాస్తుంటాం, స్ట్రక్ట్ బుక్ అని రాస్తాం. సో అక్కడ మనకి స్ట్రక్చర్ కి టైప్ ఏంటి అంటే బుక్ అని అంటాం. ఓకే, అలా మనం దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే కాంప్లెక్స్ డేటా టైప్స్ అని అంటాం. అలా ఉండే వాటిని కాంప్లెక్స్ డేటా టైప్స్. ఓకే, సో అలా మనకి కాంప్లెక్సిటీ ప్రోగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీ అంటే కాంప్లెక్స్ డేటా టైప్స్ యూజ్ చేసినప్పుడు ప్రోగ్రామ్ లెంతీ కాకుండా మనం కొంచెం రెడ్యూస్ చేయడానికి ఈ నెస్టెడ్ స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ని మెయిన్ గా మనం వాడుతూ ఉంటాం. ఓకే, సో మరి దీనికి ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తే ఇంకా నీట్ గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనము ఏదైనా ఒక మెంబర్స్ ని మనము యాక్సెసింగ్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తాం అనేది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ వరకు మనం స్ట్రక్చర్స్ లో ఆల్రెడీ చూసుకున్నాం. ఓకే, సో స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి ఒక మెంబర్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే సో బై వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ నేమ్ అలా మనం రాసుకుంటూ వెళ్తాం. సో ఇప్పటిదాకా మనకి తెలిసింది. బట్ ఇక్కడ మనకి నెస్టెడ్ స్ట్రక్చర్స్ లో కొత్తగా మనకి ఇక్కడ మనకి ఏమైనా కాల్ చేస్తాం సార్ అంటే ఏదర్ వేరియబుల్ అనొచ్చు, ఆబ్జెక్ట్ అనొచ్చు, అండ్ మధ్యలో ఇంకొక డాట్ ఆపరేటర్ ఇంప్లిమెంటేషన్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ నెస్టెడ్ స్ట్రక్చర్ లో మనకి డిఫైన్ చేసి తీసుకుంటారంట. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనే దానికి మనం అప్పుడు ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి. ఓపెన్ దట్ కోడ్ బ్లాక్స్.
ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, struct employee. సో ఇప్పుడు ఇక్కడ నేను చూడమ్మా, ఒక స్ట్రక్చర్ తీసుకున్నాడు. ఆ ఫస్ట్ రాసినటువంటి స్ట్రక్చర్ పేరు ఏం పేరు సార్ అంటే ఎంప్లాయీ అనేది ఒక స్ట్రక్చర్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, అండ్ ఈ ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ లోపల నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ ని అలొకేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, అండ్ ఇంటిజర్ లో ఎంప్లాయీ నేమ్ అని రాస్తాను. ఓకే, సో సారీ, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి క్యార్ టైప్ లో కదా, సో క్యార్ ఆఫ్ ఈ నేమ్ ఆఫ్ 20. ఈ నేమ్ ఆఫ్ 20 అనేది ఇక్కడ తీసుకున్నటువంటి ఎంప్లాయీకి సంబంధించినటువంటి మెంబర్. ఓకే, ఆఫ్టర్ దట్ ఫ్లోట్ సాలరీ. సాలరీ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోట్ టైప్ ఆఫ్ మెంబర్ ని డిఫైన్ చేసి తీసుకున్నాడు. ఓకే, సో దీనికంటే ముందు నేను ఇంకొక స్ట్రక్చర్ ని కూడా డిఫైన్ చేసుకుంటాను. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రస్ అని అంటాం. ఓకేమా, సో ఇక్కడ రాసినటువంటి స్ట్రక్చర్ పేరు ఏం పేరు సార్ అంటే అడ్రస్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ నేను 2 స్ట్రక్చర్స్ ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాడు. ఒకటి వచ్చేసి అడ్రస్ అనే స్ట్రక్చర్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ అడ్రస్ అనే స్ట్రక్చర్ లో మొత్తం 3 మెంబర్స్ తీసుకోదలుచుకున్నాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంటిజర్ లో పిన్ నెంబర్ మనం అలొకేట్ చేయాలంట. అడ్రస్ కి కంపల్సరీగా మనకి పిన్ నెంబర్ అలొకేట్ చేస్తాం కాబట్టి పిన్ నెంబర్. ఓకే, క్యార్ సిటీ ఆఫ్ 30 అంటే సిటీ నేమ్ ఎంటర్ చేయాలి అడ్రస్ లోపల. అలాగే మనకి ఇంకొకటి క్యార్ అనే దాంట్లో అడ్రస్ కి ఫైండ్ అవుట్ చేయడానికి ఫోన్ ఆఫ్ 12. ఓకేమా, సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి క్యార్ ఫోన్ నెంబర్. ఇక్కడ మనకి అడ్రస్ అనే ఒక ప్రీడిఫైన్ ఇక్కడ అడ్రస్ అనే ఒక స్ట్రక్చర్ నేను ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఈ అడ్రస్ అనే స్ట్రక్చర్ లో మొత్తం 3 మెంబర్స్ తీసుకున్నాను. ఒకటి పిన్ నెంబరు, సిటీ అండ్ ఇంకొక మెంబర్ వచ్చేసి ఫోన్ నెంబర్. ఓకే, సో ఇలా మొత్తం 3 మెంబర్స్ నేను అడ్రస్ అనే స్ట్రక్చర్ లో తీసుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ నేను వేరియబుల్ ఏం క్రియేట్ చేయట్లేదమ్మా. అడ్రస్ అనే స్ట్రక్చర్ కి ఇక్కడ వేరియబుల్ ఏం క్రియేట్ చేయట్లేదు. ఈ అడ్రస్ అనే స్ట్రక్చర్ మొత్తాన్ని నేను ఎంప్లాయీ అనే దాంట్లో యాక్సెస్ చేయదలుచుకున్నాను. అప్పుడు ఎలా అక్కడ యాక్సెస్ చేయగలం సార్ అంటే కొత్తగా ఇక్కడ రాస్తున్నాడు చూడండి, స్ట్రాక్ట్ అడ్రస్ టీడీడీ అని ఇక్కడ అడ్రస్ కి సంబంధించినటువంటి వేరియబుల్ ని ఎంప్లాయీ అనే దాంట్లో డిఫైన్ చేస్తున్నాడు. అర్థమైతుందమ్మా నేను చెప్పింది. సో ఇక్కడ స్ట్రక్ట్ అడ్రస్, ఈ అడ్రస్ అనే స్ట్రక్చర్ మొత్తాన్ని నేను ఎంప్లాయీకి యాక్సెసింగ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ కి, ఓకే, ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ కి ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, సాలరీ ఉంటుంది. సో డైరెక్ట్ గా ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ లోపల డైరెక్ట్ గా ఈ నేమ్ సాలరీ అని ఈ 2 మెంబర్స్ మనం ఆల్రెడీ అలొకేట్ చేసాం. ఓకే, అండ్ ఇండైరెక్ట్ గా ఎంప్లాయీకి అడ్రస్ ఉంటుంది కదా, సో ఇండైరెక్ట్ గా ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ కి అడ్రస్ అనే దాన్ని ఇక్కడ నేను యాక్సెసింగ్ చేయడానికి ఇలా రాసుకుంటున్నాను, స్ట్రక్ట్ అడ్రస్ యాడ్. ఓకే, సో యు నో దట్ ఆల్రెడీ స్ట్రక్ట్ ఈస్ అ కీవర్డ్ అండ్ అడ్రస్ ఈస్ అ స్ట్రక్చర్ నేమ్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్యాగ్ నేమ్. ఓకే, అండ్ ఇక్కడ ADD ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్ యొక్క అడ్రస్ అనే స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ నేమ్ వచ్చేసి యాడ్ అని రాస్తున్నాడు. అర్థమవుతుందమ్మా, అంటే అడ్రస్ అనే స్ట్రక్చర్ లో ఏవైతే మెంబర్స్ ఉన్నాయో అవి మొత్తము ఇండైరెక్ట్ గా ఎంప్లాయీ అనే దాంట్లోకి మీరు యాక్సెసింగ్ చేసుకోవచ్చు బై యూజింగ్ వేరియబుల్ నేమ్. ఓకే, ఏ వేరియబుల్ నేమ్ ఇక్కడ యాడ్ అనే ఒక వేరియబుల్ నేమ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. ఓకేమా, అండ్ ఇప్పుడు నేను ఇంకొక ఇంప్లిమెంటేషన్ ఇక్కడ అసలైన మెయిన్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నాడు. ఓకే, సో మీకు ఆల్రెడీ మొన్న ప్రీవియస్ క్లాస్ నుంచి మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను. సో మీరు లైక్ ఒక స్ట్రక్చర్ మొత్తాన్ని విత్ ఇన్ ఏ మెయిన్ ఫంక్షన్ లో రాయొచ్చు, లేదా అవుట్ సైడ్ ఆఫ్ ఏ మెయిన్ ఫంక్షన్ కి బయట కూడా రాసుకోవచ్చు అని ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నా ఇప్పుడు వాయిడ్ మెయిన్ అనే ఒక ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. ఈ మెయిన్ లోపల నేను ఏం చేస్తానంటే ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ కి
వేరియబుల్ ని క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ అడ్రస్ అనే స్ట్రక్చర్ ని అడ్రస్ అనే స్ట్రక్చర్ కి యాడ్ అనే ఒక వేరియబుల్ ని ఎంప్లాయీ స్ట్రక్చర్ లోపల మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను సార్ అంటే మెయిన్ ఫంక్షన్ లోపల ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి ఒకసారి, మెయిన్ ఫంక్షన్ లో ఎవరికి వేరియబుల్ క్రియేట్ చేయాలి అంటే ఎంప్లాయీ అనే దానికి వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, ఓకేమ్మా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను సార్ అంటే మీరు మొత్తము ఎన్ని వాల్యూస్ ఎంప్లాయీకి మీరు ఎంటర్ చేయాలి అంటే ఎంప్లాయీ నేమ్ మీరే ఇవ్వాలి, సాలరీ ఇన్పుట్ ఇవ్వాలి, అలాగే ఎంప్లాయీకి సంబంధించినటువంటి అడ్రస్ లొకేషన్ లైక్ పిన్ నెంబర్, సిటీ, ఫోన్ నెంబర్, మొత్తం 5 మెంబర్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఎంప్లాయీ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయదలుచుకున్నాం. ఓకే, సో బై యూజింగ్ ఏ ఫంక్షన్ వాడతాం సార్ అంటే మీకు లైక్ ఇన్పుట్ ఇవ్వడానికి డైనమిక్ గా ఇవ్వాలి అంటే మనకి స్కాన్ఎఫ్ కదా. సో ఆ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఎంప్లాయీ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో దానికంటే ముందు మీకు అర్థం అవ్వడానికి జస్ట్ ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో ఎంటర్ ద ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకేమా, సో ఎంటర్ ద ఎంప్లాయీ డీటెయిల్స్. ఎంప్లాయీ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి ఇక్కడ మనము ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఈఎంపి ఈ నేమ్ అది ఒక హెడ్డింగ్. ఓకే, స్లాష్ టీ, అలాగే సాలరీ అనేది ఒక హెడ్డింగ్ స్లాష్ టీ, అలాగే పిన్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి కదా. ఎంప్లాయీకి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా వేరే అడ్రస్ వేరే స్ట్రక్చర్ లోపల ఉన్న మెంబర్స్ ని కూడా మనం ఇక్కడ యాక్సెసింగ్ చేయాలి కాబట్టి పిన్. ఓకే, స్లాష్ టీ ఆఫ్టర్ దట్ సిటీ, ఓకే, స్లాష్ టీ ఆఫ్టర్ దట్ ఫోన్ నెంబర్. ఓకేమ్మా, సో ఈ విధంగా మనము మొత్తము ఇలా మెంబర్స్ ని వాల్యూస్ ని మనం ఎంటర్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేయాలి అంటే బై యూజింగ్ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ కాబట్టి పర్సంటేజ్ ఎస్. ఓకే, అండ్ సాలరీ కాబట్టి పర్సంటేజ్ ఎఫ్, ఫ్లోట్ లో తీసుకున్నాం కాబట్టి. ఆఫ్టర్ దట్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నప్పుడు ఇంటిజర్ లో కాబట్టి పర్సంటేజ్ డి. ఓకే, ఆఫ్టర్ దట్ సిటీ కాబట్టి పర్సంటేజ్ ఎస్ స్ట్రింగ్ ఫార్మాట్. అలాగే మనకి ఫోన్ నెంబర్ కాబట్టి నీకు ఫోన్ నెంబర్ నార్మల్ నెంబర్ ఇంటిజర్ లో తీసుకోకూడదు, ఎందుకంటే లైక్ 10 డిజిట్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇంటిజర్ రేంజ్ సరిపోదు కాబట్టి అందుకని స్ట్రింగ్ ఫార్మాట్ లోనే నేను తీసుకుంటున్నాను. సో ఫోన్ నెంబర్ తో మనం ఏమి క్యాలిక్యులేషన్ చేయం కదా, అందుకని ఇంటిజర్ కి మనకి తీసుకోవట్లేదు. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత మొత్తం లైక్ ఎన్ని మెంబర్స్ వాల్యూస్ మనం ఎంటర్ చేస్తామంటే 5 డీటెయిల్స్ మనం ఇస్తాం. సో ఎంప్లాయీ నేమ్, సాలరీ, పిన్ నెంబరు, సిటీ, ఫోన్ నెంబర్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఇవ్వాలి, ఎంప్లాయీ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఎంప్లాయీ నేము సాలరీ ఈ రెండు డైరెక్ట్ మెంబర్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ లోపల డైరెక్ట్ గా ఉన్నటువంటి మెంబర్స్ ఇవి. అర్థమవుతుందా మనం చెప్పింది? సో ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ లోపల డైరెక్ట్ గా ఉన్నటువంటి మెంబర్స్ నేమ్స్ ఏంటి అంటే ఈ నేము సాలరీ అని అంటాం. ఓకే, నౌ ఇక్కడ ఎలా రాస్తాం సార్ అంటే మీకు ఇదివరకే తెలుసు, ఒక మెంబర్ ని మనం యాక్సెసింగ్ చేయాలంటే వేరియబుల్ నేమ్ తో యూజ్ చేయాలి. సో వేరియబుల్ పేరు ఏం పేరు, ఎంప్లాయీకి సంబంధించిన వేరియబుల్ నేము ఈ డాట్ యాంపర్సెంట్ వాడాలి కదా. సో నేమ్ కదా, యాంపర్సెంట్ అవసరం లేదు. ఈ డాట్ ఓకే, ఎంప్లాయీకి సంబంధించింది వేరియబుల్ ఈ డాట్ ఈ నేమ్ అనగానే మీ దగ్గర నుంచి నేమ్ ని రీడ్ చేస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ సాలరీ వాల్యూ మనం ఎంటర్ చేయాలి కాబట్టి యాంపర్సెంట్ ఆఫ్ ఫ్లోటింగ్ వాల్యూ కాబట్టి అడ్రస్ ఆపరేటర్ కావాలి. ఈ డాట్ ఓకే, సో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే సాలరీ అని అంటాం. ఓకే, సో ఇక్కడ 2 వాల్యూస్ మనం ఇచ్చేసాం. ఇంకే వాల్యూస్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి, సిటీ ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో బై మిస్టేక్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాంపర్సెంట్ ఆఫ్ ఈ డాట్ ఓకే పిన్ అని రాసేస్తారు, బట్ అది మాత్రం ఎప్పటికీ కూడా కరెక్ట్ కాదు. ఓకే,
ఈ డాట్ పిన్ అని డైరెక్ట్ గా కాల్ చేయడానికి యూజ్ చేయడానికి లేదమ్మా ఇక్కడ. ఎందుకు సార్ అంటే ఈ నేము సాలరీ ఇక్కడ మీరు ఎంటర్ చేశారు చూసారా, వాల్యూస్ ఇస్తాం కదా, ఈ నేమ్ ఈ నేమ్ ఈ డాట్ సాలరీ అని ఇచ్చారు కదా, ఇవి మాత్రం డైరెక్ట్ గా వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ అని యాక్సెసింగ్ చేయొచ్చు. ఓకే, బట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటివి డైరెక్ట్ గా ఈ నేము సాలరీని అయితే ఇలా డైరెక్ట్ గా తీసుకోవచ్చు. బట్ పిన్ నెంబరు సిటీ ఫోన్ నెంబర్ వచ్చేసి అడ్రస్ అనే స్ట్రక్చర్ లోపల ఉన్నటివి కదా, అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే బై యూజింగ్ అడ్రస్ వేరియబుల్ ని కూడా మనం ఇక్కడ యూజ్ చేయాలి. అంటే మీరు ఆల్రెడీ అడ్రస్ అనే స్ట్రక్చర్ మొత్తానికి కలిపి ఎంప్లాయీ దాంట్లోకి యాక్సెస్ చేయడానికి మీరు ఒక వేరియబుల్ ని ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా, అంటే ఎంప్లాయీ స్ట్రక్చర్ లోపల అడ్రస్ అనే స్ట్రక్చర్ ని ఇలా యాక్సెసింగ్ చేస్తున్నాడు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ స్ట్రక్చర్స్ అని అంటాం. ఓకే, అండ్ దీనికి ఎలా బిహేవ్ చేస్తాం సార్ అంటే ఈ విధంగా రాస్తాం ఇక్కడ. ఇక్కడ చూడండి ఈ డాట్ ఓకే ఏడిడి డాట్ పిన్ అని ఇలా రాసుకోవాలి. అర్థమవుతుందమ్మా, ఈ డాట్ ఏడిడి డాట్ పిన్. ఈ అనేది ఎంప్లాయీ వేరియబుల్, ఏడిడి అనేది అడ్రస్ వేరియబుల్, పిన్ అనేది అడ్రస్ అనేది స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్. అంటే వేరే స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ని మనం యాక్సెసింగ్ చేయాలి అంటే పర్టికులర్ వేరియబుల్ నేమ్ డాట్ ఆ అడ్రస్ అనే స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ డాట్ ఓకే, అప్పుడు దానిలో ఉన్నటువంటి మెంబర్ ని కూడా పక్కన మనం ఇలా డిఫైన్ చేయాలి. సో ఈ డాట్ పిన్ అని డైరెక్ట్ గా రాస్తే మాత్రం యాక్సెసింగ్ చేయలేము. ఓకే, సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం కాల్ చేయాలి, సో యాంపర్సెంట్ ఆఫ్ ఈ డాట్ యాడ్ డాట్ ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ సిటీ. ఓకే, సో ఇక్కడ యాంపర్సెంట్ అడ్రస్ ఆపరేటర్ మనకు అవసరం లేదు, ఎందుకంటే స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి ఈ డాట్ యాడ్ డాట్ ఫోన్. ఓకేమా, సో ఈ విధంగా మనకి ఫోన్ నెంబర్ వాల్యూస్ అలా ఇక్కడ దాకా మనం ఎంటర్ చేసి ఉంటాం. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని మనం ఇన్పుట్ ఇచ్చుంటాం కదా, ఈ వాల్యూస్ అన్ని మళ్ళీ మనకి కన్సోల్ విండో పైన మళ్ళా ప్రజెంట్ ఏవైతే డేటా ఇచ్చారో ఆ డేటా ఫార్మాట్ నాకు మళ్ళీ ప్రింట్ అవ్వాలి అంటే సో డిస్ప్లేయింగ్ డీటెయిల్స్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ రాసుకొని మీరు ఒక ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఇక్కడ మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకే, సో నా ఇక్కడ రాద్దాం. సో ఇది ప్రింటింగ్ డేటా, ప్రింటింగ్ ద ఎంప్లాయీ information or employee details. Okay, సో ఇప్పుడు ఈ ప్రింటింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ printf డబుల్ కొటేషన్స్ పర్సంటేజ్ s స్లాష్ t పర్సంటేజ్ f స్లాష్ t పర్సంటేజ్ d స్లాష్ t పర్సంటేజ్ s స్లాష్ t నా ఈ ప్రోగ్రామ్ ని చూడండి, ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయగానే నేమ్ అడుగుతుంది.
Okay ma, so enter the employee details like e-name, suppose Sai, okay, and salary is nothing but 50,000.30 paisa. Okay, సో పిన్ నెంబర్ మనం ఎక్కడ ఎంటర్ చేయాలి 52432 ఏదో సంథింగ్ పిన్ నెంబర్ ఎంటర్ చేసాం. ఓకే, అండ్ ఇక్కడ సిటీ వాల్యూ మనం ఎంటర్ చేయాలి, ఎన్ఎల్ఆర్ నెల్లూరు అని అంటున్నాం, అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. సో మీ ఇష్టం ఎంత నెంబర్ అయినా ఇక్కడ డిజిట్స్ లోపల మనం ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ఎంటర్ బటన్ ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారో సో దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాడు. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్, మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏం చేయట్లేదమ్మా, జస్ట్ డీటెయిల్స్ ఇచ్చిన దాన్ని మనం అలా ఎలా యాక్సెస్ చేస్తున్నాడు అని చెప్పడానికి ఇలా తీసుకుంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక్కసారి, మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు స్ట్రక్చర్స్ నేను క్రియేట్ చేశాను. ఓకే, సో ఫస్ట్ స్ట్రక్చర్ పేరు వచ్చేసి, ఓకే మా, ఫస్ట్ స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి అడ్రస్. ఓకే, సో ఫస్ట్ స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి అడ్రస్ అనే స్ట్రక్చర్ లోపల 3 మెంబర్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేసాం. ఒకటి పిన్ నెంబర్, ఇంకొకటి సిటీ అండ్ ఇంకొకటి ఫోన్ నెంబర్. సో ఈ పిన్ నెంబరు, సిటీ, ఫోన్ నెంబర్ ఈ 3 మెంబర్స్ ఏ స్ట్రక్చర్ కి అలొకేట్ చేయబడతాయి సార్ అంటే అడ్రస్ అనే స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ఇవి. ఓన్లీ ఫర్ అడ్రస్ కి సంబంధించిన మెంబర్స్ ఇవి. ఓకే, ఎంప్లాయీకి కాదమ్మా. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అనదర్ స్ట్రక్చర్ ఇంకొకటి తీసుకున్నాడు. నెక్స్ట్ ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ తీసుకున్నాడు. ఈ ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ లోపల మొత్తం ఇక్కడ 2 మెంబర్స్ వాడాను. ఓకే, ఆ 2 మెంబర్స్ నేమ్స్ ఏంటి అంటే ఈ నేమ్ అనేది ఒక మెంబర్ అండ్ సాలరీ అనేది ఇంకొక మెంబర్. సో ఇప్పుడు నాకేంటి చూడండి ఒక్కసారి, ఇక్కడ ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ లో 2 మెంబర్స్ ఉన్నాయి. ఈ నేమ్ ఒకటి, సాలరీ ఒక 2 మెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకేంటంటే ఈ అడ్రస్ అనే స్ట్రక్చర్ మొత్తాన్ని ఎంప్లాయీకి కూడా మనం యాక్సెసింగ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ లోపలికి అడ్రస్ అనే స్ట్రక్చర్ మొత్తాన్ని ఇక్కడ యాక్సెసింగ్ చేయాలి. అందుకని ఇక్కడ నేను అడ్రస్ అనే స్ట్రక్చర్ కి ఒక వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు. మీకు తెలుసు ఒక స్ట్రక్చర్ వేరియబుల్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. స్ట్రక్ట్ అనే కీవర్డ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆ స్ట్రక్చర్ నేమ్ రాసుకోవాలి అండ్ దాని పక్కన యూజ్ ద డిఫైన్ నేమ్, మీ ఇష్టం వేరియబుల్ నేమ్ ఇక్కడ డిఫైన్ చేసి తీసుకోవచ్చు. ఓకే, సో పైన ఉన్నటువంటి అడ్రస్ అనే ఒక స్ట్రక్చర్ మొత్తాన్ని నేను ఇక్కడ ఎంప్లాయీ అనే దాంట్లోకి యాక్సెస్ చేయడానికి అందుకని ఇక్కడ ఒక యాడ్ అనే ఒక అడ్రస్ అనే స్ట్రక్చర్ కి వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకేమా, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మెయిన్ ఫంక్షన్ లో నేను ఈ ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ కి వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను. అంటే అడ్రస్ అనే స్ట్రక్చర్ కి వేరియబుల్ వచ్చేసి ఎంప్లాయీ అనే దాంట్లో క్రియేట్ చేశాను, ఎంప్లాయీ స్ట్రక్చర్ లోపల క్రియేట్ చేశాను అండ్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వేరియబుల్ ని ఈ అనే దాన్ని తీసుకొచ్చి మెయిన్ ఫంక్షన్ లో క్రియేట్ చేశాను. సో ఇది మీరు ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, నా ఎంటర్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ మనం ఏమి ఇవ్వాలి? సో ఎంప్లాయీకి అయితే డైరెక్ట్ గా ఈ నేమ్ సాలరీ వరకు ఓకే, బట్ పిన్ నెంబర్, సిటీ, ఫోన్ నెంబర్ కూడా ఎంప్లాయీకి ఇవ్వాలంట మనం ఇక్కడ. అంటే ఎంప్లాయీకి అడ్రస్ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో అలా ఎంటర్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ నేను పిన్ నెంబర్, సిటీ, ఫోన్ నెంబర్ వాల్యూస్ కూడా మనం ఎంటర్ చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, %s లోకి ఏ వాల్యూ వస్తుంది అంటే ఈ నేమ్ అనే వాల్యూ వస్తుంది. అంటే ఈ నేమ్ అనేది ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఎంప్లాయీ అనే దాంట్లో, స్ట్రక్చర్ అనే దాంట్లో ఉంది. ఎంప్లాయీకి సంబంధించినటువంటి వేరియబుల్ పేరు ఏం పేరు? ఈ. ఆ వేరియబుల్ నేమ్ తోనే ఆ మెంబర్స్ ని మనం యాక్సెసింగ్ చేయాలి. అంటే ఈ నేమ్, సాలరీ అనే 2 మెంబర్స్ ని మనం యాక్సెసింగ్ చేయాలి అంటే ఎంప్లాయీ అనే ఒక వేరియబుల్ నేమ్ తోనే యాక్సెసింగ్ చేయాలి. సో ఎంప్లాయీకి సంబంధించిన వేరియబుల్ నేమ్ వచ్చేసి ఈ, కాబట్టి ఈ డాట్ ఈ నేమ్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్ కి మీరు వచ్చుంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒక వేరియబుల్ ని మనము, ఒక మెంబర్ ని మనం యాక్సెసింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ నేమ్ తో మనం రాయాలి. వేరియబుల్ నేమ్ వచ్చేసి ఈ డాట్ ఈ నేమ్. ఓకే, సో అది ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఈ డాట్ సాలరీ. అర్థమైందమ్మా? ఈ డాట్ నేమ్, ఈ డాట్ సాలరీ అని 2 వాల్యూస్ ని మనం రీడ్ చేస్తాం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ద్వారా. సరే, ఇది 2 అయిపోయినాయి, బాగానే ఉంది. ఇప్పుడు మీరు పిన్ నెంబరు,
ఈ సిటీ ఫోన్ నెంబరు ఎంటర్ చేయాలంట. అంటే పిన్ నెంబర్ కూడా ఇవ్వాలి ఎంప్లాయీకి, సిటీ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. మరి అలా ఇవ్వాలి అంటే ఈ పిన్ నెంబరు, సిటీ, ఫోన్ నెంబరు డైరెక్ట్‌గా ఎంప్లాయీకి సంబంధించినటివి కాదు. మనకు ఆల్రెడీ తెలుసు. దేనికి సంబంధించినటివి? అడ్రెస్ అనే ఒక స్ట్రక్చర్‌కి సంబంధించినటివి. ఓకే. ఇప్పుడు ఆ అడ్రెస్ అనే స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్స్‌ని ఎంప్లాయీ స్ట్రక్చర్‌లోకి యాక్సెసింగ్ చేయాలి అంటే మనం ఇదివరకు ఎంప్లాయీకి సంబంధించిన స్ట్రక్చర్‌లో అడ్రెస్ అనే స్ట్రక్చర్‌కి యాడ్ అని ఒక వేరియబుల్‌ని మనం ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఆ వేరియబుల్ నేమ్‌ని ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయాలి. అలా ఎలా సార్ అంటే ఇలా చూడండి. ఎంప్లాయీకి సంబంధించిన వేరియబుల్ నేమ్ వచ్చేసి ఈ డాట్ యాడ్ డాట్ పిన్. అంటే ఒక స్ట్రక్చర్ లోటివి యాక్సెసింగ్ చేయాలి అంటే వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ అని రాసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వేరే స్ట్రక్చర్ లోపల ఉన్నటివి కూడా మనం యాక్సెసింగ్ చేయాలనుకోండి, అక్కడ మధ్యలో ఇంకొక వేరియబుల్ నేమ్ ఎక్స్ట్రాగా రాయాల్సి వస్తది. ఓకే. సో తనకు మాత్రమే సంబంధించిన మెంబర్స్ ని యాక్సెసింగ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ అని కాల్ చేసుకోవచ్చు. బట్ వేరే స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్ ని యాక్సెసింగ్ చేయాలనుకోండి, ఇక్కడ 2 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ వేరియబుల్ ఎంప్లాయీకి సంబంధించింది ఈ డాట్ అండ్ అడ్రెస్ అనే స్ట్రక్చర్ కి సంబంధించిన వేరియబుల్ నేమ్ యాడ్ డాట్. ఓకే. అప్పుడు ఆ అడ్రస్ అనే దాంట్లో ఉన్నటువంటి మెంబర్ పేరు ఏం పేరంటే పిన్ నెంబర్. ఈ డాట్ యాడ్ డాట్ పిన్ అని కాల్ చేయాలి. అలాగే సేమ్ సిమిలర్ డాట్ సిటీని కూడా యాక్సెసింగ్ చేయాలనుకోండి, సేమ్ సిమిలర్ డాట్ ఈ డాట్ యాడ్ డాట్ సిటీ. ఓకేమా. సో మీరు దీన్ని వేరియబుల్ అని అనుకోవచ్చు, లేదంటే మీరు ఆబ్జెక్ట్ అని పేరు పెట్టుకుంటే నో ప్రాబ్లం. అర్థమైతుందా? సో యాడ్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ అన్న ఆబ్జెక్ట్ అన్న ఒకటే. బట్ ఆబ్జెక్ట్ అని నేమ్ ఉంటే సరిపోతుంది. అంటే దీన్ని వేరియబుల్ అంటున్నాం కదా ఎలాగో ముందు రాసిన దాన్ని. కాబట్టి ఈ అనేది వేరియబుల్, యాడ్ అనేది ఆబ్జెక్ట్ అనుకుందాం, డాట్ పిన్ అనేది మెంబర్. ఓకే. సో ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది మనకి? వేరే స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్ ని యాక్సెసింగ్ చేయాలి అంటే మధ్యలో ఆబ్జెక్ట్ నేమ్ అక్కడ డిఫైన్ చేసి తీసుకున్నాము. ఓకే. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఇక్కడ పిన్ నెంబర్, సిటీ, ఫోన్ నెంబర్ ని మొత్తం ఈ మూడిటిని ఇలా సపరేట్ గా మనం రీడ్ చేస్తాం. ఓకే. ఆ స్ట్రక్చర్ లో మాత్రమే మెంబర్స్ ని యాక్సెసింగ్ చేయాలి అంటే వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ అని కాల్ చేసుకోవాలి. వేరే స్ట్రక్చర్ లో ఉన్నటువంటి మెంబర్ ని మనం యాక్సెసింగ్ చేయాలనుకోండి, అలా ఎలా యాక్సెస్ చేస్తాం? నేమ్ అంటే వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ అని కాల్ చేస్తాం. ఇక్కడ వేరియబుల్ ఎవరంటే ఈ, ఆబ్జెక్ట్ ఎవరు సార్ అంటే యాడ్. ఓకే. అలాగే మెంబర్ ఎవరంటే లైక్ పిన్, సిటీ, ఫోన్ నెంబర్. ఇలా మనం యాక్సెసింగ్ చేయడానికి పాసిబిలిటీ కింద మనం చూసుకుంటాం. ఓకే. సో ఇంకా ఎవరికైనా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అంటే ప్రింట్ చేస్తున్నాడు ఇక్కడ జస్ట్ లాస్ట్ లో ఆ ఇచ్చిన వాల్యూస్ నే నేను ఇక్కడ ప్రింట్ చేయమని చెప్పి ఇలా యాక్సెస్ చేస్తున్నాడు. ఓకే. సో ప్లీజ్ రైట్ ఆన్ దట్. ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. నెస్టెడ్ స్ట్రక్చర్ కి ఎగ్జాంపుల్. మీకు ఇంకా ఏమైనా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? సంథింగ్ లైక్ అడిగితే నేను చెప్తాను. సో మీకు సార్ ఇంకా ఐ మీన్ ఇంకేమైనా అర్థం కాకపోతే, సో మళ్ళీ 2 టైమ్స్ చెప్పాను ఇప్పుడు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ అడిగితే చెప్తాను. ఓకే. ఓకే. ప్లీజ్ రైట్ ఆన్ దట్ ఫాస్ట్. ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. లైక్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ కాబట్టి క్యార్ డేటా టైప్ తీసుకుందాం. సాలరీ ఎప్పుడు పాయింట్ లో ఉంటుంది కాబట్టి ఫ్లోట్ టైప్ తీసుకుంటాం. పిన్ నెంబర్ ఇంటిజర్ లో తీసుకుంటాం. అంటే ఓకే. అండ్ సిటీ వచ్చేసి నేమ్ కాబట్టి క్యార్ టైప్ లో తీసుకుంటాం.
మొబైల్ నంబర్ ఇక్కడ ఫోను నంబర్ అంటాం. ఫోను నంబర్ నార్మల్‌గా నంబర్ గదా సార్ ఇంటిజర్‌లో అని చెప్పారు కదా! కానీ ఇక్కడేంటంటే ఫోను నంబర్‌కి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఒక 10 అలా వస్తాయి గదా! అంటే ఇంటిజర్ రేంజ్ మనకి లైక్ సి లాంగ్వేజ్‌లో సమ్ రేంజ్ వరకే మనకి తీసుకుంటాయి. అంటే అంత పెద్ద రేంజ్ అంటే ఫోను నంబర్ ఇచ్చేటువంటి నంబర్ మనకిక్కడ ఇంటిజర్ డేటా టైపు యాక్సెప్ట్ చేయదమ్మా. ఓకే. అందుకని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చార్ టైప్‌లో తీసుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఫోను నంబర్‌తో మనం ఏమన్నా ఇంటిజర్‌లో తీసుకుంటే ఏంటంటే, ఒక కాలిక్యులేషన్ ఏమన్నా చేయాలి, అర్థమెటికల్ ఆపరేషన్స్ ఏమన్నా చేయాలి, కాలిక్యులేషన్ చేసుకోవాలి అనుకుంటే, ఇంటిజర్‌లో తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు నేనిక్కడ కాలిక్యులేషన్ ఏం చేయట్లేదు కదా! అందుకని ఇక్కడ ఫోను నంబర్‌ని నేనేం చేస్తున్నానంటే, చార్ డేటా టైప్‌లో తీసుకుంటున్నాను. అంటే మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చార్ టైప్‌లో ఫోను నంబరు, అది డిస్‌ప్లే చేస్తున్నారు. సో, ఫోను నంబర్‌తో మనకిక్కడ ఏం కాలిక్యులేషన్ చేయట్లేదు కాబట్టి, స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఇచ్చుకోవచ్చు. ఓకే. సో, అందుకోసం చార్ డేటా టైప్‌లో తీసుకున్నాను. ఓకే. మీరు కావాలంటే ఇంటిజర్‌లో తీసుకోవచ్చు. బట్ అంత పెద్ద ఫోను నంబర్ మనం ఇంటిజర్‌లో యాక్సెప్ట్ చేయదు సి లాంగ్వేజ్‌లో. అందుకనని. ఓకే.
ఓకే అమ్మా. సో ఇది లైక్ ఎగ్జాంపుల్ ఫర్ నెస్టెడ్ స్ట్రక్చర్స్. ఓకే, అండ్ మీకు ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దీంట్లోనే ఇంకొక అనదర్ టైప్ కూడా మనం ఇక్కడ యాక్సెసింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి ఒకసారి ప్రోగ్రామ్ లో. సో ఇక్కడ చూడమ్మా, ఈ ప్రోగ్రామ్ ఇందాక చెప్పిన ప్రోగ్రామే ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎంబెడెడ్ విత్ ఇన్ ఏ స్ట్రక్చర్ అని అంటాం. అంటే ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది వచ్చేసి అడ్రస్ అనే స్ట్రక్చర్. ఇందాక మీకు పైన విడిగా రాశాను కదా, ఇప్పుడు నేను కలిపి రాస్తున్నాను అంతా ఒక దగ్గర. ఓకే, సో ఇదంతా అడ్రస్ అనే స్ట్రక్చర్. అడ్రస్ అనే స్ట్రక్చర్ కి వేరియబుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేశాను, ఏడిడి యాడ్. ఓకే, మీకు తెలుసు కదా, వేరియబుల్ కానీ ఆబ్జెక్ట్ నేమ్ అయినా ఒకటే, ఎక్కడైనా రాయొచ్చు. ఇలాగ పర్పస్ లో మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకే, సో ఈ అడ్రస్ అనే స్ట్రక్చర్ ని తీసుకెళ్లి నేను ఎక్కడ రాశానంటే ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ లోపల రాసేసాను. సో ఎంప్లాయీ స్ట్రక్చర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అర్థమైందమ్మా? ఎంప్లాయీ స్ట్రక్చర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంప్లాయీ స్ట్రక్చర్. ఈ ఎంప్లాయీ స్ట్రక్చర్ లోపల ఓన్లీ టూ వేరియబుల్స్, ఇందాక అట్లాగా ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ రెండు తీసుకున్నాము. అండ్ దానికి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఎంప్లాయీ స్ట్రక్చర్ లోపల అడ్రస్ అనే స్ట్రక్చర్ ని ఇంటర్నల్ గా రాస్తాను దాని లోపల. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఎంప్లాయీ స్ట్రక్చర్ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నానంటే మెయిన్ ఫంక్షన్ లోపల డైరెక్ట్ గా రాయేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇందాక రెండు స్ట్రక్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా రాశాను. ఆ రెండు స్ట్రక్చర్స్ కి వేరియబుల్ నేమ్ మనం ఎంప్లాయీ వేరియబుల్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేసామంటే మెయిన్ ఫంక్షన్ లో క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను మెర్జ్ చేసి రాస్తున్నాడు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంబెడెడ్. ఎంబెడెడ్ అని అంటాం, అంటే మెర్జ్ చేయడం. సో కలిపి రాయడం ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ విధంగా కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, నో ప్రాబ్లం. సో మీరు ఇక్కడ దాకా మీకు ఇదంతా మీరు ఆల్రెడీ రాసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం. సో నోట్ అని పెట్టి పక్కన రైట్ సైడ్ ఎక్కడైనా గ్యాప్ ఉంటే మీరు ఏమైనా నోట్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో ఫాస్ట్ అంటే ఒక స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్ ని ఇన్సర్ట్ మనం రాసుకోవచ్చు, ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అక్కడ ఎంప్లాయీకి వేరియబుల్ నేమ్ వచ్చేసి ఈ అనేది వేరియబుల్, అడ్రస్ అనే దానికి వేరియబుల్ నేమ్ వచ్చేసి యాడ్ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్ కింద మనం తీసుకుంటున్నాం. ఓకే,
ఓకేమా? సో ఇక్కడ దాకా. అండ్ నెక్స్ట్ మీకు ఒక చిన్న వర్క్ ఇస్తాను, అది ఇంటి దగ్గర మీరు వర్కౌట్ చేయండి. ఏంటి సార్ అంటే, ఇప్పటిదాకా మనము ఎన్ని స్ట్రక్చర్స్ క్రియేట్ చేసాము సార్ అంటే 2. సో ప్రోగ్రామ్ మొత్తం నేనే చెప్తాను ఎలా చేయాలనేది, మీరే వర్కౌట్ చేయండి ఇంటి దగ్గర. సో వర్కౌట్ చేసి నాకు వాట్సాప్ గ్రూప్లో మీరు ఫార్వర్డ్ చేయండి. ఓకే. సో ఏంటి సార్ ఆ ప్రోగ్రామ్ అంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రామే, జస్ట్ ఇంకొక స్ట్రక్చర్ అడిషనల్గా వస్తుంది. సో దానికి ఎలా ఉంటుంది అనే దానికి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాడు. ఓకే. సో నా చూడండి, మొత్తం 3 స్ట్రక్చర్స్ నేను ఇక్కడ క్రియేట్ చేయదలుచుకున్నాను. ఓకే. సో ఫస్ట్ స్ట్రక్చర్ పేరు ఏం పేరు అంటే స్ట్రాక్ట్ అడ్రస్. ఓకేమా? స్ట్రాక్ట్ అడ్రస్. ఈ అడ్రస్ అనే దాంట్లో ఇంటిజర్ లో పిన్ నెంబర్ తీసుకుంటున్నాడు. ఓకే. క్యార్ సిటీ స్ట్రీట్ ఆఫ్ 20. ఓకే. క్యార్ ఫోన్ ఆఫ్ 12. ఇందాక సిటీ తీసి ఇక్కడ స్ట్రీట్ పెట్టాను. ఓకే. సో ఇది చిన్న మోడిఫికేషన్, అది జస్ట్. ఈ అడ్రస్ అనే స్ట్రక్చర్ మొత్తానికి వేరియబుల్ పేరు ఏ, లేదా ఇక్కడ క్రియేట్ చేయని అవసరం లేదు మీరు. ఓకే. సో ఇది చూడండి మా, అడ్రస్ అనేది ఇదంతా ఒక స్ట్రక్చర్. దీని లోపల మొత్తం ఎన్ని మెంబర్స్ తీసుకున్నాం సార్ అంటే 3 మెంబర్స్ క్రియేట్ చేశాను. ఒకటి పిన్, స్ట్రీట్, ఫోన్ నెంబర్. ఓకే. సో మొత్తం 3 మెంబర్స్ క్రియేట్ చేశాను. సో నా అనదర్ స్ట్రక్చర్ ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాడు. ఆ స్ట్రక్చర్ పేరు ఏం పేరు అంటే స్ట్రాక్ట్ స్టూడెంట్. అంటే ఒక స్టూడెంట్ కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. సో అందుకోసం ఇక్కడ ఎన్ని మెంబర్స్ తీసుకుంటున్నాం సార్ అంటే ఇంటిజర్ లో ఎస్ నెంబర్, సీరియల్ నెంబర్ మనం ఇవ్వాలి. అలాగే క్యార్ ఆఫ్ ఎస్ నేమ్ ఆఫ్ ఒక 20, అంటే స్టూడెంట్ నేమ్ మనం ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఫ్లోట్ అనేది ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని యావరేజ్ మార్క్స్ వాల్యూ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రక్చర్ లోపల, అంటే స్టూడెంట్ అనే స్ట్రక్చర్ కి ఏ మెంబర్స్ ఉన్నాయి సార్ అంటే ఎంప్లాయీ నెంబర్, సారీ, సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, యావరేజ్ మార్క్స్. అంటే స్టూడెంట్ నెంబర్ ఉండాలి, స్టూడెంట్ నేమ్, యావరేజ్ మార్క్స్. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి అంటే స్టూడెంట్ స్ట్రక్చర్ కి సంబంధించినవి. ఓకేమా? అండ్ నౌ ఇప్పుడు స్టూడెంట్ కి సంబంధించిన మెంబర్స్ ఏవైతే 3 ఉన్నాయో వాటితో పాటు మీరు ఏం ఎంటర్ చేయాలి అంటే ఈ పిన్ నెంబరు, స్ట్రీట్, ఫోన్ నెంబర్, మొత్తం ఈ 3 వాల్యూస్ ని కూడా మీరు స్టూడెంట్ కి ఇవ్వాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నానంటే అడిషనల్ గా స్ట్రక్ట్ అడ్రస్, ఓకే, స్ట్రక్ట్ అడ్రస్ ఏ అనే ఒక వేరియబుల్ ని, ఆబ్జెక్ట్ అనుకోండి ఇక్కడ. ఓకే. వేరియబుల్ ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించిన వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎస్. సో స్టూడెంట్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మొత్తానికి వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎస్ క్రియేట్ చేస్తాడు. అండ్ పైన ఉన్నటువంటి అడ్రస్ మొత్తానికి ఇక్కడ ఎవరిని యూజ్ చేస్తాం సార్ అంటే వేరియబుల్ నేమ్ ఏని యూజ్ చేస్తాం. ఓకేమా? అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ సేమ్ సిమిలర్ థర్డ్ స్ట్రక్ట్ ఇంకొక థర్డ్ స్ట్రక్చర్ ఇంకొకటి తీసుకున్నాడు. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ, ఇందాకట్లాగే ఎంప్లాయీ. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏ రాస్తాం సార్ అంటే ఇంటిజర్ లో ఈఐడి, ఎంప్లాయీ ఐడి. ఓకే. క్యాట్ ఈ నేమ్ ఆఫ్ 20, ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయాలంట. అలాగే ఫ్లోట్ సాలరీ వాల్యూ మనం ఎంటర్ చేయాలి. సో వీటితో పాటు ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, స్టూడెంట్ కి అడ్రస్ రావాలి, అలాగే ఎంప్లాయీకి కూడా అడ్రస్ ఉండాలి. అంటే ఎంప్లాయీ స్ట్రక్చర్ లోపల ఏ మెంబర్స్ ఉన్నాయి, తనకు మాత్రమే సంబంధించినటువైతే ఈఐడి, ఈ నేము, సాలరీ, ఈ 3 మెంబర్స్ ఎంప్లాయీకి సంబంధించినటివి. బట్ ఈ 3 మెంబర్స్ తో పాటు నాకు అడిషనల్ గా అడ్రస్ అనే స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి పిన్ నెంబర్, స్ట్రీట్, ఫోన్ నెంబర్ కూడా ఎవరికి రావాలంటే ఎంప్లాయీకి కూడా రావాలి. అంటే అడ్రస్ మొత్తాన్ని స్టూడెంట్ కి మీరు ఎంటర్ చేయాలి, అండ్ ఎంప్లాయీకి కూడా మీరు ఎంటర్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే జస్ట్ ఫర్ అడ్రస్ ఏ, ఇలాగే ఈజీగా క్రియేట్ చేస్తున్నాడు. సేమ్ ఏ అనే క్రియేట్ చేశాను.
ఇప్పుడు ఎంప్లాయీకి సంబంధించిన వేరియబుల్ నేమ్ క్రియేట్ చేయాలంటే ఈ సెమీకోలన్. ఓకేమా, అర్థమైందని నేను ఇక్కడ చెప్పింది. ఇక్కడ చూడండి, అడ్రస్ అనే స్ట్రక్చర్ లో 3 మెంబర్స్ ఉన్నాయి. ఈ 3 మెంబర్స్ ఏదర్ మీరు స్టూడెంట్ కి క్రియేట్ చేయాలి అండ్ ఎంప్లాయీకి కూడా మనం ఇక్కడ ఇద్దరికి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అందుకని స్టూడెంట్ లో ఓన్లీ ఫర్ స్టూడెంట్ కి సంబంధించిన మెంబర్స్ అయితే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, యావరేజ్ మార్క్స్. వాటితో పాటు ఈ అడ్రస్ అనే స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి 3 మెంబర్స్ కూడా ఎవరికి రావాలి అంటే స్టూడెంట్ కి రావాలి. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీకి కూడా మనం ఇక్కడ రాయాలి. సో మొత్తం మీకు మూడిటికి 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. అడ్రస్ కి ఏ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేశాను, ఇక్కడ కూడా క్రియేట్ చేశాను. ఎందుకంటే ఎంప్లాయీలో రావాలి, స్టూడెంట్ లో రావాలి కదా, అందుకని 2 దగ్గరలో రాసుకున్నాడు. అండ్ స్టూడెంట్ కి సంబంధించిన వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎస్ అండ్ ఎంప్లాయీకి సంబంధించిన వేరియబుల్ నేమ్ వచ్చేసి ఈ. ఇలా మనం 2 వేరియబుల్స్ మనం ఇక్కడ దాకా క్రియేట్ చేసి తీసుకున్నాడు. ఓకే, సో ఈ మొత్తానికి మీరు ఒకసారి ప్రోగ్రామ్ మీరు నిదానంగా ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. అండ్ ఇచ్చిన డేటా ఉందా లేదా చెక్ చేయడానికి నాకు అక్కడ మళ్ళా ప్రింట్ చేసి యాక్సెసింగ్ చేయాలి. ఓకే,